ఏపీ మాజీ సీఎం జగన్ నెల్లూరు టూర్పై పొలిటికల్ రచ్చ నడుస్తోంది. మత్స్యకారులకు అండగా ఉండేందుకే జగన్ దిన్నకి వస్తున్నారని మాజీ మంత్రి కాకాని చెబుతున్నారు. అందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి 10% పనులు పూర్తి చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేసి ఈరోజు దానిలో కొంత భాగాన్ని సాగర్ డిఫెన్స్ అనేటువంటి సంస్థకి అప్పచెప్పడం జరిగింది. దాదాపుగా 29.5 ఎకరా 7.5 ఎకరా తీర ప్రాంతాన్ని కూడా కలిపి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటిది మొదటి ఫేజ్లోనే మత్స్యకారులకి కన్జెషన్ ఉంది, ఇబ్బంది ఉంది, వాళ్ళకి అది సరిపోదు, దాన్ని మరలా విస్తరించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఇది ఫేజ్ 1, తర్వాత దీన్ని విస్తరిస్తామని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హార్బర్ని పూర్తి చేయకుండా 10% పనులు పెండింగ్లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు బలవంతంగా ప్రైవేటీకరణ చేయడం అనేటువంటిది మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలైనటువంటి ఈ మధ్య లోకేష్ గారు రావడం, దానికి సంబంధించి ఆయన శంకుస్థాపన చేసిన రోజే మత్స్యకారులు ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పార్క్ చేసినటువంటి కరైకల్ బోట్లు 4 బోట్లు ఉంటే వాటిని పంపించేయమని ఆదేశాలు ఇచ్చడం, పంపించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల జోక్యంతోనే బోట్లు తరలి వెళ్ళాయి. నీ వాళ్ళ దోపిడీని అడ్డుకోలేని వాడివి నువ్వే మొహం పెట్టుకొని ఇవాళ మత్స్యకార కుటుంబాలను చూడడానికి వస్తున్నావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలకని పైకి చెప్తున్నావు. నువ్వు వచ్చేది మత్స్యకార కుటుంబాలకు కాదు. నువ్వు వచ్చేది ఆ ప్రాజెక్టు యజమానులను బెదిరించడానికి, ఆ ప్రాజెక్టుల దగ్గర నుంచి కమిషన్లు దండుకోవడానికి వస్తున్నావు. బెదిరింపులతో కమిషన్లకు తయారయ్యావు. అది నువ్వు చేసేది. ఇదే నీకు కావాల్సింది. ఈ ప్రాంత ప్రయోజనాలు అక్కర్లేదు, మత్స్యకార కుటుంబాల యొక్క ప్రయోజనాలు నీకు అక్కర్లేదు, వాళ్ళ బతుకు తెరువులు నీకు అవసరం లేదు, వాళ్ళ బిడ్డల అభివృద్ధి చెందితే నువ్వు చూడలేవు. ఎందుకంటే బిడ్డల అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది నీకు తెలియదు కాదు, నీకు తెలియదు, నీకు చేత కాదు. ఒకరు బాగుపడితే చూడలేను. ఇంత దుర్మార్గంగా ఆలోచించేటువంటి వ్యక్తి ఇవాళ ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వం చంద్రబాబు కోరుకుంటున్నాడు. ఇటువంటి వాటిల్లో నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని గెంతులు గెంతినా అవి ఉపయోగం లేదు.